నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. కొన్ని ముద్రాలని అలాగే ఆసన సాధనాలను అయితే ఇవాళ చేద్దామండి. మీరందరూ కూడా రెడీగా ఉండుంటారు. అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మీకోసం మీరు ఇచ్చుకునే టైం తీసుకొని ఒక మ్యాట్ వేసుకొని కూర్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మనము శాంభవి ముద్రనైతే చేస్తున్నామండి. ఈ శాంభవి ముద్ర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ముద్రాలు మనకి కొన్ని రకాలు ఉంటాయండి. హస్త ముద్రాలు అంటే మన చేతులతో చేసేవి. మనోముద్రాలు అంటే మన ఫేస్ జెస్చర్తో చేసేవాడి. కాయ ముద్రాలు ఉంటాయి, అవి శరీరంతో చేసేవి. ఈ శాంభవి ముద్ర మనము మనోముద్ర కింద కన్సిడర్ చేస్తామండి. ఇక్కడ మనకి ఐబ్రో సెంటర్ దగ్గర మనం గేస్ చేయటాన్ని శాంభవి ముద్ర అయితే అంటారు. ఈ ముద్ర ఎలా చేయాలంటే ముందుగా సుఖాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని మనం ఇలా ఓపెన్ చేస్తూ వెన్నెముక్కని ఎరెట్గా ఉంచండి. ఇప్పుడు కళ్ళని తెరవండి. చూడండి నా ఐ మూమెంట్ని. ముందుగా మనము శ్వాసని తీసుకుంటూ కళ్ళతో మనం పైకి చూస్తాము. పైకి చూసిన తర్వాత రెండు కళ్ళని మనము ఐబ్రో సెంటర్ దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. మీరు ఇదే పొజిషన్లో ఐస్ క్లోజ్ చేసి కూడా ఉండొచ్చు. మళ్ళీ రిలీజ్ చేయటానికి ముందుగా మీ కళ్ళని రిలాక్స్ చేసి కళ్ళని కింద డౌన్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండు కళ్ళని ముందుగా పైకి చూడటం, ఆ తర్వాత ఐబ్రో సెంటర్ని చూడటం. రిలీజ్ చేసేటప్పుడు కూడా ముందుగా ఐస్ని రిలీజ్ చేసి ఆ తర్వాత కింద డ్రాప్ చేయండి. ఇది ఒక ప్రాసెస్లో చేయాలండి శాంభవి ముద్ర. అప్పుడే మనము ఐబ్రో సెంటర్ని గేస్ చేయటం సులువుగా అవుతుంది. ఈ శాంభవి ముద్ర చేయటం వల్ల మనము ఆజ్ఞ చక్రాన్ని యాక్టివేట్ చేసినట్టు. చూడండి, ఆజ్ఞ చక్ర బ్లాకేజ్ ఎక్కువగా అయితే మనకి కోపాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఈ కోపం తగ్గించుకోవటానికి ఆజ్ఞ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయటం వల్ల ఎన్లైట్మెంట్ అన్నది అవుతుందండి. చూడండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు స్టేబుల్గా ఉండి ఆలోచించగలుగుతారు. అదే కదండి యోగా సాధన మనకి నేర్పిస్తుంది. ఎలా మన లైఫ్లో సిచ్యువేషన్స్ అవుతాయి, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈ ముద్రని ఎంతసేపు హోల్డ్ చేయాలి యష్మిత అని నన్ను అడిగితే మీరు ఎప్పుడు వరకు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు వరకు హోల్డ్ చేయండి. కలిసి కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. మెల్లగా రెండు చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ చేతులని ముందుగా చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి శాంభవి ముద్ర. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ముద్రని ప్రతిరోజు మీ సాధనలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము ఇవాళ మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను తాడాసనలోకి వస్తున్నాను. రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి.
ఇక్కడ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఈసారి ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను చూడండి. 2 కాళ్ళు ఒకటే లైన్లో, అలాగే కాళ్ళ యాంగిల్ని గమనించండి. ముందున్న కాలు ముందుకి ఫేస్ చేస్తుంది, వెనకాలన్న కాలు కూడా ఇలా పెట్టలేదండి, లోపల వైపున పెట్టాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను కుడి వైపున బెండ్ అవుతూ కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గర పెడుతున్నాను, అలాగే ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. ఇక్కడ మీరు కంఫర్టబుల్గా ఉంటే చూడండి, ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్తూ మీ లో బ్యాక్ పైన పెట్టడానికి ట్రై చేయండి. మెల్లగా మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, త్రికోణాసన చేసినప్పుడు నా 2 మోకాలు స్ట్రైట్గా ఉంచాను. అలానే మీరు పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం ఎఫర్ట్ తీసుకోండి. మనం బెండ్ చేసామనుకోండి, ఆసన వల్ల కలిగే లాభాలు రావు, కాబట్టి కొంచెం కాన్షియస్గా చేయండి. ఈ త్రికోణాసన చేయటం వల్ల ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్కి చూస్తున్న వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనకి మంచి స్ట్రెచ్ కాళ్ళల్లో ఉంటుందండి. అలాగే మనం సైడ్కి బెండ్ అయి చేయటం వల్ల ఒకవైపున ప్రెషర్ పడుతుంది, షోల్డర్స్కి మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు కొన్ని అలైన్మెంట్ని చెప్పాను, వాటిని గుర్తుపెట్టుకుంటూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు దండాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తాను. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ని తీసుకోండి. ఆబ్జెక్ట్ అంటే యోగా బ్లాక్ అయినా కానివ్వండి, లేదా ఏదైనా వాటర్ బాటిల్ అయినా తీసుకోండి. నాకు ఇవాళ ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. ఆసన చేయటానికి ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేసి కూర్చోవాలి, కాబట్టి నా పొజిషన్కి వచ్చేసానండి. చూడండి, ముందుగా నేను ఆసనాన్ని ఎలా చేస్తున్నానో 2 చేతుల్ని సైడ్స్కి పెట్టండి. అలాగే కాళ్ళ వేలు చూడండి నా వైపున ఫేస్ చేసేలాగా ఉంచాను. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేయండి. అలాగే బాటిల్ని మధ్యలో పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ చూడండి, బాటిల్ పైన వైపు నుంచి తీసుకెళ్ళి మళ్ళీ కింద పెట్టడానికి ట్రై చేయండి. చాలా సులువుగా అనిపిస్తుంది కదండి చేయటం. కాళ్ళని ఎంగేజ్ చేసి ఈ భాగాన్ని ఎంగేజ్ చేయటం వల్ల కాళ్ళు లిఫ్ట్ చేయటం సులువుగా అవుతుంది. కాబట్టి కోర్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి ఇక్కడ. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని కాళ్ళ వేళ్ళని మీ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టండి. ఇలా కూడా పెట్టచ్చు, ఏం పర్లేదు. ఎక్కువ వరకు అయితే మీ కాళ్ళ వేళ్ళని మీ వైపున పెట్టడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ మన వెన్నుముక్క ఇలా హంచ్ కాకుండా రెడ్గా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి, అలాగే కింద. ఈసారి ఎడమ కాళ్ళతో.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి దండాసన. ఈ ఆసనాలో మనము లెగ్ మజిల్స్ అంటే కాళ్ళ కండరాలని స్క్వీజ్ చేసి ఈ మూమెంట్ చేయటం వల్ల కాళ్ళ కండరాలు కూడా మంచిగా టోన్ అవుతాయి. కాబట్టి ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు యాడ్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. పూర్వోత్థానాసన చేయటానికి 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాము. అలాగే కాళ్ళ వేళ్ళని మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. 2 చేతులని కొంచెంగా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ మీ సీటుని పైకెత్తుతూ కాళ్ళ వేళ్ళని కిందకి పుష్ చేసి నెక్ని రిలాక్స్ చేయండి. మళ్ళీ మెల్లగా సీటుని కింద డ్రాప్ చేయండి. మీకు ఇది కష్టంగా ఉంటే చూడండి, 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ సీటుని మాత్రమే పైకెత్తి ఒక కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ఇది కంఫర్టబుల్గా ఉంటే ఇంకో కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ఇదండి పూర్వోత్థానాసన. పూర్వోత్థానాసనాన్ని 2 కాళ్ళతో చేయలేకపోయినా రివర్స్ టేబుల్ పొజిషన్లో ఉండి కూడా లెగ్ని ఒకటి తర్వాత ఇంకో లెగ్ని స్ట్రెచ్ చేయొచ్చు. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తి ముందు వైపున బెండ్ అవ్వండి. సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసనాలో మనం చూసుకున్నట్టయితే 2 చేతు మధ్యలో మనం సీటుని పైకెత్తటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి. మనము సీటుని పైకెత్తే ప్రాసెస్లో వెన్నుముక్కకి మంచి బ్యాక్ బెండింగ్ అన్నది జరుగుతుందండి. మనకి బ్యాక్ పెయిన్ ఉన్న బ్యాక్ రిలీఫ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్కువసేపు హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. పూర్వోత్థానాసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి నేను దండాసనాలో ఒక వైపున వెళ్తున్నాను, చూడండి. ముందుగా మనం దండాసనాలో కూర్చుంటాము. ఎడమ కాళ్ళని నేను ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. అలాగే కుడి కాళ్ళని చూడండి, ఎంత అయితే అంత దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ నేను ఎడమ కాళ్ళ బొటన వేలని బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్ని చూపిస్తాను. నేను బెండ్ అవ్వమన్నాను కాబట్టి ఇలా బెండ్ అవుతారండి. ఇలా బెండ్ అవ్వటం వల్ల మనకి ఎక్కువగా ఈ భాగంలో కొంచెం స్ట్రెచ్ అవుతుంది, కానీ రాంగ్ అలైన్మెంట్ అండి. కాబట్టి మనము ఎంతైతే అంత ఛాతీని, షోల్డర్ని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. ఈ పరివృత జాను శీర్షాసనం చేయటం వల్ల మన వెన్నుముక్కకి అలాగే సైడ్ స్ట్రెచ్చింగ్కి ఒకవైపున ఎక్కువగా కాంట్రాక్షన్ జరుగుతుంది, ఇంకో వైపున ఎక్కువగా స్ట్రెచ్ అనేది జరుగుతుందండి.
అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం రెండు వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివ్రత జాను శీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది ఆహారంలో ఎక్కువ క్వాంటిటీ ఉప్పుని, ఎక్కువ క్వాంటిటీ షుగర్ని అవాయిడ్ చేయాలి అని చాలామంది చెప్పారు. అలాగే చాలామంది వరకు ఫాలో కూడా అవుతుండొచ్చండి. డైట్ విషయంలో ఉప్పుని చాలా తగ్గించేసి, రైస్ని తగ్గించేసి, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తారని. కాకపోయినా మనకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూడండి, ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ రాదు, చక్కెర ఎక్కువ తినడం వల్ల షుగర్ రాదండి. ఈ బీపీ షుగర్లు టెన్షన్స్ వల్ల కూడా వస్తాయి, ఎక్కువ నిద్ర లేకపోయినా కూడా వస్తాయి. కాబట్టి మీరు డైట్తో పాటు మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించటానికి మీరు ఏదో ఒక రిలాక్సింగ్ థింగ్ని, మీకు ఇష్టమైనవి వాటిని చేస్తూ రిలాక్స్ అవుతూ, అలాగే నిద్రని బాగా పడుకోవటం వల్ల, యోగా సాధన చేయటం వల్ల, డైట్లో కాన్షియస్గా ఉండటం వల్ల మనము ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్తో దూరం ఉండొచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.